హ్యాపీనెస్ మన ఫార్మర్స్ కి తెలియజేయండి. సీడ్ తర్వాత సంగతి కానీ ముందు మరే బాబు అన్న వచ్చాడంటే ఆ సంతోషం ఎక్కువైంది యాక్చువల్ గా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్ గా నేను ఫాలో అవుతాను, ఫోన్ మాట్లాడతారు, అసలు ఇంత దూరం వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అది లేదన్నా నాకు 8 ఎకరాలకి 45,000 నువ్వు కాల్ చేసినప్పటికి 45,000 అయింది. దీనికి ఎన్ని స్ప్రేలు పడ్డాయి? 12 అన్న 12 కొట్టాను. 12 అంటే 12 రోజులు 24,000. ఆ 2,000 వేసుకున్నా. ఒక్కటే హైయెస్ట్ ఏది కొట్టానంటే గ్రాసియానా అది ఒక్కటి కొట్టాను. అది 2,900. ఎందుకు కొట్టానా అనిపించింది. 2,900 కొట్టాము. దాని రిజల్ట్ ఏమన్నా అనిపించలా నాకు. అది మన ఫార్మర్ అండి, డైలీ మన బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఫార్మర్, సబ్స్క్రైబర్, అన్ని యూట్యూబ్ ఛానల్ చూస్తుంటాడు, మనవి కూడా చూస్తుంటారు. బట్ మనం చెప్పే కాంబినేషన్స్ దానివల్ల ఫార్మర్ కి ఎంత వెసులుబాటుగా, ఎంత పెట్టుబడి తక్కువలో ఉన్నదని మనం రైతు మాటలో తెలుసుకుందాము. అన్న ఒకసారి చెప్పు, ఈ 2 ఎకరాలు ఈ మిరప తోటకి ఎంత పెట్టుబడి అయింది, ఎన్ని స్ప్రేలు పడ్డాయి? ఇప్పుడు అన్న చెప్పారు యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఫాలో అవుతారు, చూస్తారని చెప్పారు కదా. ఎస్పెషల్లీ మేము ఫాలో అయ్యేది అన్నది అన్ని చూస్తాం. అసలు ఏం చెప్తున్నారు, ఏంది వాళ్ళ కంటెంట్ ఏంది, అన్న కంటెంట్ ఏంది అని చూస్తాం, కంపల్సరీగా చూస్తాం. కాకపోతే ఫాలో అయ్యేది పంటలే ప్రాణాధారం. ఒకటే మరి బాబు అన్న గారు చెప్పేది మేజర్ పాయింట్ ఏంటంటే, మరి బాబు అన్న చెప్పే దాంట్లో ఏంటంటే కాస్ట్ మెయిన్ ఫైండ్ అవుట్ చేసి తక్కువ కాస్ట్ లో ఏది వర్క్ అవుతుంది, రైతులకి పెస్టిసైడ్ కాస్ట్ ఎంత తగ్గిస్తే బెటరు అన్న ఆలోచనతో చెప్తారు. ఎస్పెషల్లీ అదే ఫాలో అవుతాను నేను. అన్న చెప్పాడంటే దాంట్లో 3,000-4,000 రూపాయల మందు చెప్పడు, మాక్సిమం 99% చెప్పడు. ఎక్కడో 1% ఏదన్నా చెప్పాల్సి వస్తే చెప్తాడేమో. అన్ననే ఫాలో అయ్యాను. 12 స్ప్రేయింగ్లు కొట్టాను నేను. వచ్చేసి 2 ఎకరాలు, మొత్తం వచ్చేసి 8 ఎకరాలు మాది. కాటన్ ప్లస్ మిర్చి 2 ఎకరాలు. కాటన్ వచ్చేసి 6 + 2 8 ఎకర్స్ కి వచ్చేసరికి ఇప్పటికి వచ్చేసి 65,000 కొట్టాను. అంటే కేవలం 8 ఎకరాలకి 65,000 రూపాయలండి. అది నాకు ఆశ్చర్యం వేసింది, నమ్మలేని నిజమంటే. కాంబినేషన్స్ చెప్పే మందులు ఇంపార్టెంట్ సార్. ఎప్పుడెప్పుడు ఏది అవసరం, జంప్ ఎప్పుడు అవసరం, ఎప్పుడెప్పుడు ఏం కొట్టాలనేది తోచే తప్పకుండా ఫాలో అయ్యారు. మన ఛానల్ ఫాలో అయితే ఎంత తక్కువలో మనం ఎంత ఎక్కువ. మొదట సీడ్ బెస్ట్ నేను ఎతికి, ఆంధ్ర తెలంగాణ వెతికి బెస్ట్ 30లో వచ్చేసి వస్తుంటాను. వాటిలో సమస్యలు అప్పుడప్పుడు వస్తుంటాయి కాబట్టి సమస్యకు తగ్గట్టే మందులు నేను సలహాలు చెప్తుంటాను కాబట్టి తోచే తప్పకుండా ఫాలో అయ్యారు. మరి 2 ఎకరాల మీద 12 స్ప్రేలు అంటే స్ప్రేకి వచ్చి 2,000 అవుతుందా, 1,500 అవుతుందన్న? హైయెస్ట్ కొట్టింది గ్రాసియానా 3,000 ఒక్కటి, అదొక్కటే కొట్టాను 3,000. మిగతా మొత్తం 2,000 లోపలే కొట్టాను. 2,000 లోపలే. అంటే 12 రోజులు 24 అయితే 1,000 రూపాయలు వేసుకున్నా, 30,000 వేసుకున్నా సరే, 30,000 వేసుకున్నా. మిగతాది కాటన్ కి కొద్దిగా ఎక్కువ ఇచ్చాను స్ప్రేయింగ్ లో, ఎక్కువ ఇచ్చాను. కాటన్ ఎక్కువ తీద్దాం, అసలు ఎంత వరకు వచ్చింది, మనం మిర్చికి ఇంత మెయింటెనెన్స్ చేస్తున్నాం కదా, కాటన్ కి కూడా మెయింటెనెన్స్ ఇస్తే ఎంత వచ్చింది అన్నట్టు కొద్దిగా కాటన్ కూడా 8 స్ప్రేయింగ్లు ఇచ్చాను. ఎప్పుడు నేను యాక్చువల్ గా 4-5 తో క్లోజ్ చేస్తాను. 8 స్ప్రేయింగ్లు ఇచ్చాను కాటన్. ఎంత వచ్చింది మరి కాటన్? కాటన్ వచ్చేసి ఫ్రాంటీర్ అని అన్నే పంపించాడు, పుచ్చిరాదని పంపించారు. ఇప్పటికి వచ్చేసి 3 పికింగ్లు తీసాము. పర్ ఎకర్కి వచ్చేసి 12 క్వింటాలు వచ్చాయి. 12 క్వింటాలు వచ్చాయి. ప్రజెంట్ అయితే ఉంది. పుచ్చు రాకపోతే ఎస్టిమేట్ అయితే చేయలేము. ప్రజెంట్ అయితే 12 వచ్చేది. మరి మొత్తం ఒక 10 వచ్చినా ఇంకా సాటిస్ఫై అయ్యాను. అన్న పంపించిన కాటన్ సీడ్ కి అయితే అది సాటిస్ఫై అయ్యాను. జమీందారు పంపించాడు, చాలా బాగుంది. నేను తెప్పించేటప్పుడు చాలా భయపడ్డాను, అక్కడ నుంచి వస్తుంది. సరే అన్న కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. కంపెనీ వాళ్ళు ఎలా ఉంటారు, ఇప్పుడు జర్మినేషన్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఇప్పుడు కాపాడపోయినా ఏంటి రెస్పాండ్ అవుతారన్నా. ఏంటంటే చాలా మంచి వాళ్ళు. విజయ్ బయటిక్ అందరు తెలుసు, ఎండి గారు, రెడ్డి గారు తెలుసు, అది ఇదని చాలా మోటివేట్ చేసి చెప్పాడు. తెప్పించిన తర్వాత కూడా అన్న వేసేస్తున్నాను నీ మీద, అది ఆ నమ్మకం ఇచ్చాడు. ఇది వాస్తవం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాట్లాడతా కదా. నేను ఏదన్నా స్ప్రేయింగ్ ఇచ్చేటప్పుడు కాల్ చేస్తాను, కాల్ చేసి కనుక్కొని. ఇప్పుడు నేను చెప్తున్నా, చాలా బాగుంది, వెరైటీ చాలా బాగుంది. కాకపోతే నేను చేసింది ఏంటంటే మొక్క అనేది దగ్గరగా పట్టడం వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. అది డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు ఎక్కువ పంట గానీ దిగుబడి గానీ ఓకే కదా, హీల్డింగ్ హెవీగా ఉంది. కాకపోతే ఇంత హీల్డింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకనే మళ్ళీ దూరంగా వేస్తే కమ్మపోతే మళ్ళీ ఎక్కడ మొక్కలు తగ్గిపోతే మళ్ళీ దిగుబడి తగ్గిపోద్దాం అన్న ఇదితో నేను కొద్దిగా
నియర్ గా వేసుకున్నాను. కాకపోతే ఇక్కడ వేసుకున్న తర్వాత హీల్డింగ్ హెవీగా ఉంది, ఏం చేయలేకపోయాం. అది అది ఇప్పుడు మొక్క పడ్డ తర్వాత మొక్కనైతే తీసేయలేము. అది సో ఎనీహౌ మీరు మన తోటి రైతులకి, యూఎస్ కి, సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ ఒక మంచి పాయింట్ చెప్పారు. తక్కువలో ఎక్కువ, మొదట సీడు, తర్వాత సమయం అవసరమైనప్పుడే మనకు కావాల్సిన మందులు కొట్టుకోవడం జరిగింది. అందుకని పెద్ద పెద్ద మందులు 3-4 మందులు కాంబినేషన్స్ 3000-4000తో కొడితే ఆ విధంగా అయితే అన్నకి దాదాపు ఎంత కావాలన్నా? పోయినసారి వచ్చేసరికి నేను కొద్దిగా క్యాల్కులేట్ చేసుకోలేదు, 1,80,000 అయినాయి పోయినసారి. ఎన్ని ఎకరాలకి? సేమ్ 2 ఎకరాలు మిర్చి, 6 ఎకర్స్ వచ్చేసి కాటన్. 1,80,000 సార్. ఇప్పుడు 65,000. మహా అయితే ఒక 10,000 కొట్టుకున్నా సరే, 10 కాదు 20 కొట్టుకున్నా సరే 95,000. మనకి 95 మిగులుతున్నాయి కదా. 85 వేసుకున్నా సరే సగమే కదా, 1,00,000 మిగిలినట్టు. చాలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ కొట్టాను. ప్లస్ అన్న చెప్పే కూడా హెవీ మందులు అయితే లేవు. ఒకసారి యూట్యూబ్ మొత్తం చెక్ చేసిన, కాటన్ కూడా అడిగే కొడతారు సార్. కాటన్ కూడా ఫ్లవరింగ్ ఏం కొట్టమంటారు ఏంటని కనుక్కొనే కొడతాను మాక్సిమం. ప్రెసెంట్ మీ వాళ్ళు ఏమంటున్నారు చుట్టుపక్కల తోటి రైతులు? ఈ కాటన్ అయితే ఏం వెరైటీ అని చాలా మంది అడిగారు. చిల్లీ కూడా అడిగారులే, కానీ ఇది ఒత్తి అవటం వల్ల ఫ్రూట్ అనేది సెట్ అయింది. పోల్చుకుంటే అవి కాయలేదు, వాటితో పోల్చుకుంటే చాలా బెటర్. ఫ్రూట్ అనేది కనిపించట్లేదు. నేను ఇంత కమ్మేసిన తర్వాత ఇంకెట్ట కనబడిద్ది, అడవి తోట రేపు ఇంకో 15 రోజులు అయితే పచ్చి ఉన్న కాయ కూడా పండితే అప్పుడు కనపడుతుంది, ఫ్రూట్ కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.